అప్పుడే రెక్కలొస్తున్న చిన్నారి పిచ్చుకలను చూసి మురిసిపోయింది తల్లి పిచ్చుక. మన పిల్లలకి రెక్కలొచ్చాయి, ఇక మనం ఎంతో కాలం శ్రమపడే పని లేదు అంది పెనిమిటితో. అవునవును అంటూ గర్వంగా తలగరేసింది తండ్రి పిచ్చుక. వారం తిరిగేసరికి గూట్లోంచి బయటికి వచ్చి చుట్టూ దొరికే గింజలు తినడం చూసి ముచ్చటపడ్డాయి పెద్ద పిచ్చుకలు. కొన్ని రోజులు గడిచాక దూరంగా వెళ్తున్న పిల్లలను చూసి మురిపెంగా చూస్తున్నాయి. ఎంతసేపటికి గూటికి రాకపోతే కంగారు పడ్డాయి. అప్పుడు వచ్చాయి హుషారుగా చిన్న పిచ్చుకలు. ఎందుకో వాటి కళ్ళల్లో కొత్త మెరుపులు. కొంతకాలం గడిచాక పైపైకి ఎగురుతూ దూరంగా వెళ్తున్న పిల్లలను చూసి, మనం ఎప్పుడూ అంత పైకి ఎగరనే లేదు, ఆ ఆలోచనే రాలేదు కదా అనుకున్నాయి. ఎంతకాలం గడిచినా తిరిగి రాని పిల్లలను తలుచుకొని అలసిపోయిన రెక్కలు చూసుకుంటూ ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాయి పెద్ద పిచ్చుకలు.